ఈ రోజు యోగా టీచర్స్ డే, లైక్ యోగా గురించి కావచ్చు కొంచెం అవగాహన కల్పించడానికి మీరు ట్రై చేశారు కదా. సో ఎందుకని మన వాళ్ళు కొంచెం లైట్ తీసుకున్నారు మన దేశంలో? ఎవరు లైట్ తీసుకుంటున్నారు? యోగా చేయండి చేయండి అని చాలా రోజుల నుంచి చాలా మంది చెప్తున్నారు. బట్ మన వాళ్ళు ఇప్పటికీ చూసుకుంటే 100లో 90 మంది చేయట్లేదు, 10 మంది చేస్తున్నారు. సో తెలియకపోవడం వలన దీని వల్ల ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే వారి యొక్క యోగా చేసిన వాళ్ళందరికీ గురువులందరికీ కూడా ఈరోజు ఒక సభ ఏర్పరచడం ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు మన ధర్మంలో గొప్ప గొప్ప ఆలోచనలతో ఉన్న వాళ్ళే యోగా సాధనాలు చేస్తుంటారు సహజంగా. అంటే వాళ్ళందరూ ఇప్పుడు జూన్ 21కి అంతర్జాతీయ దినోత్సవం యోగాది ఉండడం చేత ఇది ఒక అవగాహన, అందరూ కలిసి మనల్ని మనం గౌరవించుకొని భావితరాలని యోగా ద్వారా జరిగే ఆరోగ్య పరిస్థితులు, మరి మన సనాతన ధర్మంలో గతంలో ఎందరో గురువులు ఇచ్చిన విద్యా బుద్ధులన్నీ రావాలని ఈ యొక్క సదస్సు మిత్రుడు బీరెల్లి చంద్రారెడ్డి ఏర్పాటు చేశాడు. దీనికి అందరు చాలా మంది గురువులు, తర్వాత ఆచార్యులు, అంటే యోగా సాధించిన వాళ్ళు, యోగా గురువులు వచ్చారు, టీచర్స్, మరియు ఎందరో సాధువులు వచ్చారు. ఇప్పుడు నా పక్కన ఉన్నారు స్వామి గారు, సత్యనారాయణ స్వామి, ఇంకా చాలా మంది స్వామీజీలు అందరూ రావడానికి గల కారణం ఏంటంటే సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్పుతూ యోగా చేసే టీచర్స్ అందరూ కూడా ఇకపైన మనలో ఉన్న గొప్పతనాన్ని, ఆరోగ్య పరిస్థితుల్ని చెప్పడం అనేది ఉద్దేశం. లైట్ గా ఎవరు తీసుకోవట్లేదు, కాకపోతే పరిస్థితులు కొంచెం అక్కడక్కడ కొన్న జరుగుతున్న పరిణామాలను బట్టి మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి సభలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక ఐక్యత రావాలన్న ఉద్దేశంగా చాలా మంది టీచర్స్ వచ్చారు, వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, ఆచార్యులు వచ్చారు, వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇలాంటి రెస్పాన్సెస్ అన్ని రావాలి, ఇలాంటి సదస్సులు చాలా జరగాలి అన్న ఉద్దేశంగా 21వ తారీఖు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో యోగా యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రక్రియ ఇది. అంటే ఇట్ ఈస్ లైక్ ఒక ప్లాన్, అంటే మనం ఒక ఇనీషియల్ ప్లాన్ చేస్తూ బస్తీలలో అవగాహన చేసి యోగా గురువులు అందరూ గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి చెప్పుతున్నది ఏంటంటే అందులో మన సనాతనం ధర్మం గురించి గొప్పతనమే గానీ ఆరోగ్య పరిస్థితులు యోగా చేయడం వల్ల ఏం జరుగుతుందో గొప్ప విషయాలు మాట్లాడడానికి అని ఒక సభను ఏర్పాటు చేయడము. ఇలాంటి సభలు ఇంకా ఎక్కడెక్కడ పెట్టాలి? ఇప్పుడు చాలా ఇప్పుడు ఏంటంటే చంద్రారెడ్డి గారు ఒక ప్రణాళిక రిలీజ్ చేసి హైదరాబాద్ లో ఇంకొక 4-5 సభలు ఉన్నాయి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్స్ వైజ్ సభలు, ఇప్పుడు స్వామి కృష్ణానంద స్వామి గారు జడ్చర్లలో వారి ఆశ్రమంలో 14 రోజుల యోగ శిక్షణ, ఆ తర్వాత సనాతన ధర్మ సమ్మేళనం అనేది ఒక సభ. ఆ సభలు పెట్టడం వల్ల ఆశ్రమాలలో చాలా మంది భక్తులు వస్తూ ఉంటే వారి యొక్క ఆరోగ్యాలతో పాటు మన దేవుళ్ళ యొక్క గొప్పతనం, భారతదేశ చరిత్ర, సనాతన ధర్మం యొక్క వివరణలు చెప్పి భావి తరాలకి మన సంస్కృతి గొప్పతనం చెప్పడం అనేది ఉద్దేశం. చాలా సభలు జరుగుతున్నాయి. కృతజ్ఞతలు ఛానల్ వాళ్ళు కూడా రావడం, ఇంతమంది స్వామీజీలు అందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. చిన్న చిన్న హావాభావాలతో సభలు జరుగుతూనే మన దగ్గర ఫిల్టరైజేషన్ జరుగుతుంది. ఇది యోగా దినోత్సవానికి సంబంధించింది కాదు, దినచర్యకు సంబంధించింది కాబట్టి నోబడీ ఈస్ టేకింగ్ లైట్, ఎవ్రీబడి ఈస్ బ్రైటనింగ్ దేర్ లైట్స్ అంటే అర్థమైందా? విద్యుత్తు మనం వెలుగునివ్వాలి, సరేనా? జై శ్రీరామ్. స్వామీజీ ఈరోజు అయితే సభ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది దేని గురించి సభ అండ్ ఎలా ఉండబోతుంది? యోగా గురువులు బీరెల్లి చంద్రారెడ్డి అని ఆయన యోగా గురువు, చాలా మందికి యోగా నేర్పిండు, యోగా గురువులు తయారు చేసిండు. ఆయన ఏంటంటే మన సనాతన ధర్మం గురించి, యోగతో పాటు సనాతన ధర్మం కూడా అందరికి తెలియాలని దాని గురించి ఈ సనాతన సభ అలియన్స్ సభ అని పెట్టిండు. స్వామీజీని కూడా వినిపించిండు. వాళ్ళు యోగతో పాటు ధర్మాన్ని కూడా నేర్చుకోవాలా, దాని గురించి ఆ ధర్మం గురించే ఈ యోగా పెట్టిండు, ఈ యోగా పెట్టిండు. అట్లా మరి సనాతన ధర్మం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సనాతన ధర్మం అంటే ముందు పుట్టిందే సనాతన ధర్మం. అన్ని ధర్మాల కంటే ముందు భూమి పుట్టినప్పుడు పుట్టిందే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఎలా ఉండాలంటే మంచి ఉండాలి, మంచితనము, మంచి జ్ఞానము, మంచి మాటలు, మంచి వాక్కు, అదే సనాతన ధర్మం. మంచి దారిలో నడవటం, ప్రతి ఒక్కరు జ్ఞానం తెలుసుకోవటం, అదే సనాతన ధర్మం. అంటే ఎందుకని మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కావచ్చు, మన హిందువులు కావచ్చు, అందరూ ఏకదాటిగా ఎందుకు ఉండట్లేదు? అంటే ఏకదాటిగా ఎప్పుడు ఉండలేరు. ఎందుకంటే క్రైస్తవ మతం ఉంది, ఇటు ముస్లిం మతం ఉంది, కాబట్టి ఒకే దాంట్లో నడవలేరు. మన ఏళ్ళు సమానంగా లేవు. 5 ఏళ్ళు 5 రకాలు ఉన్నాయి కాబట్టి మన భారతదేశంలో కూడా అన్ని దేశాలలో కూడా ఒకటే ధర్మం, భారతదేశంలో కూడా ఒకే సమానంగా ఉండదు.
కాకపోతే ఏంటంటే సనాతన ధర్మం అనేది మంచి లక్షణము, మంచి జ్ఞానము, బోధ, వేదాలు అన్ని ఉంటాయి అందులో. కాబట్టి ఎక్కువ మంది హిందువులే ఉంటారు కాబట్టి అదే ధర్మంలో నడమాలని చెప్పేది సనాతన ధర్మం. అంటే ఈ మధ్య చూసుకుంటే మనం హిందువులు కావచ్చు అందట లైక్ చాలా సభలు పెట్టుకుంటున్నారు, చాలా ప్రచారం చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. బట్ ఇది ఎలా కొనసాగించే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా కావచ్చు? అయితే అదేంటంటే మనం అంతా హిందువులం, క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చి హిందువులను మత మార్పిడి చేస్తారు. ముస్లింలు దౌర్జన్యం చేసి గోల చేసి మన లవ్ జిహాద్ పేరుతోటి హిందూ అమ్మాయిలను ఇబ్బంది పెట్టడం, ఇల్లు చేసుకోవడం, మడ్డలు చేయడం, ఇలాంటి వాళ్ళ సంస్థ పెంపు కావడానికి హిందువుల అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం, దానికోసమే అది వృద్ధి కావద్దు, అది చెడుది. మన ధర్మాన్ని మన వాళ్ళందరం హిందువులం అందరం ఏకమైతే అవతల క్రిస్టియన్స్ మత మార్పిడి చేయనికలేదు, ఇట్లు ముస్లిం లవ్ చేయనికలేదు. కాబట్టి మన ధర్మాన్ని మనమే నడుపుకోవాలి. అంటే ఎందుకని స్వామిజీ ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి ఈ లవ్ జిహాద్ కావచ్చు, మత మార్పిడి కావచ్చు, ఇవి ఎందుకు ఎక్కువ అవుతుంది? ఆ రెండు మతాల వాళ్ళు మోసం చేస్తారు కాబట్టి మన మతంలో మనం కరెక్ట్ ఉందాం. మనం అవతల మతానికి అవతల మతానికి బానిస కావద్దు. మన హిందూ మతంలో మనమే ఉండాలి. అది మనందరూ తెలుసుకోవాలి. హిందూ మతం సనాతన ధర్మం, మొదటి నుంచి వచ్చిందే సనాతన ధర్మం, అదే హిందూ మతం కాబట్టి అందులోనే ఉండాలి. అట్లా క్రిస్టియన్స్ మాటలు, ఇవి మాటలు, ముస్లిం మాటలు ఇవ్వద్దు. మన ధర్మం మనదే, మన ధర్మం పాటించాలి. మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మనం కరెక్ట్ ధర్మంలో నడవాల. సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ముఖ్యంగా సమాజంలో యోగా టీచర్స్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది ధర్మ పరిరక్షణలో. ఇంతవరకు అవకాశం లేదా అవగాహన కొద్ది మాత్రమే ఉన్న సందర్భంలో ఫస్ట్ టైం మనం ఒక ఇనిషియేట్ తీసుకొని, ఎందుకంటే ధర్మ పరిరక్షణ యోగా టీచర్స్ యొక్క పాత్ర ఏంటి, వారి యొక్క బాధ్యత ఏంటి అనే అంశం పైన పూజ్య స్వామీజీలు, పీఠాధిపతులు వీరందరినీ కూడా తీసుకొచ్చి వారి ద్వారా మోటివేషన్ ఇప్పించడం. ఎందుకంటే యోగా టీచర్స్ గా కేవలం ఆసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ చేసుకుని పోతున్నారు. కానీ బేస్ పునాది లేకుండా మనం ఎన్ని చేసినా వృధా అయిపోతుంది. నువ్వు ధర్మాన్ని ఆచరించకుండా యోగా ఎలా ప్రాక్టీస్ చేస్తావు, ఎలా చెప్పగలుగుతావు? సో అలాంటి ధర్మమే ప్రధానము అన్న కారణం చేత ధర్మ పరిరక్షణ కోసం యోగా టీచర్లందరూ కూడా సమాజంలో, అది కూడా దట్టు ఇప్పుడు యోగా ఇంటర్నేషనల్ డే వస్తుంది June 21 కి. సో ఇలాంటి సందర్భంలో అవకాశాలు ఎక్కువగా ఉంటే మనం ఎవరి ఆర్గనైజేషన్ లో యోగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది ఒక పునాది కావాలి. వాళ్ళ సెంటర్స్ లో ఒక 20 మందిని, 30 మందిని, 40 మందిని పెట్టి వాళ్ళు ఇన్వైట్ చేసుకుని సెలబ్రేషన్ చేసుకునే సందర్భంలో ఖచ్చితంగా ధర్మ పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి, మాకు ఆచరించాలి. అసలు ధర్మం అంటే ఏంటి, సనాతనం అంటే ఏంటి అనే దానిపైన వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ రోజు ధర్మ పరిరక్షణ యోగా పాత్ర ఏంటి, వారి యొక్క బాధ్యత ఏంటనే దానిపైన అందరూ సుమారుగా ఒక 15 మంది పీఠాధిపతులు, స్వామిజీని ఇన్వైట్ చేయడం జరిగింది. వారి ద్వారా అద్భుతంగా వారు ఫర్దర్ కూడా ఎక్కడ క్లాసులు చెప్పిన ఎక్కడ చేసినా కానీ వాళ్ళు ఫస్ట్ మాకు ధర్మమే ప్రధానము. ఎందుకంటే ఇవాళ చాలా చూస్తున్నాం, చాలా మంది అనుకుంటారు ఏంది యోగా వాళ్ళకి ఇవన్నీ ఎందుకు, ఆసనాలు చేసుకుంటే, ప్రాణాయామం చేసుకుంటే, మెడిటేషన్ చేసుకుంటే అయిపోతుంది కదా, దీంట్లో ఎట్లా ఉంటారు? మన శాస్త్రం ఏం చెప్పింది లేదా మన శ్లోక చెప్పా అహింస పరమో ధర్మ అన్నారు, అది మాత్రమే చేస్తుంది. ధర్మహింస తదైవత, రెండో శ్లోకాన్ని మన పూర్వీకులు ఎవరు మనకి చెప్పట్లేదు. అహింస చేయండి, సాత్వికంగా ఉండండి, శాంతంగా ఉండండి అనేదే నూరిపోసారు ఇప్పటిదాకా. కానీ ధర్మానికి యోగాచార్యులు చెప్పారు, ధర్మానికి ఆపద కలిగినప్పుడు ధర్మ హింస తదైవచ, నువ్వు ధర్మ రక్షణ కోసం నువ్వు హింస చేసిన దానికంటే రెట్టింపు పుణ్యం వస్తుందని చెప్పారు. రెట్టింపు ధర్మం కూడా అది. మరి అలాంటి ధర్మాన్ని అందుకే ఇంతకుముందు చెప్పినట్టు మనకు పెద్ద దేవుళ్ళే వాళ్ళు ధర్మరక్షణ కోసం ఆయుధాలు ధరించారు. ఆయుధాలు ఏది వదిలిపెట్టినా కానీ ఆయుధాలను వదిలిపెట్టలేదు. మరి మనం ఏంటి, అది వదిలిపెట్టి మిగతాన్ని పట్టేసుకున్నాం. అందుకని ఎక్కడి పోయినా త్రిశూల బహుకరణ అనేది మన మీటింగ్ లో ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నాము. ముందు మీరు ఎక్కడి పోయినా కానీ త్రిశూలం అనేది మన చేతిలో ఉండాలి. కేవలం ధర్మ రక్షణ కోసం మాత్రమే. ధర్మానికి ఆపద కలిగినప్పుడు ఒక సింబాలిక్ గా రాముడంతటి వాడే అడవులకు పోయినా అన్ని వదిలినా బాణాన్ని వదిలిపెట్టాడా? మరి మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చిందే కదా, వాళ్ళనే అడుగుజాడలను నడుస్తున్నాం. మరి అలాంటి భావన మనం యోగా టీచర్స్ గా 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, మిగతాన్ని ఇస్తున్నాం, కానీ ధర్మాన్ని ఏమైనా ఇవ్వగలుగుతున్నామా, ధర్మం గురించి చెప్పగలుగుతున్నామా? అసలు అదే లేనప్పుడు ఇదంతా ఎక్కడుంది? అందుకోసమే ఒక యుద్ధ ప్రాతిపదికన ఇది రైట్ టైం. బయట సమాజంలో చూస్తుంటే ఎన్ని సందర్భాలు జరుగుతున్నాయి. సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు హిందువుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, అన్యాయాలు ఎవరైనా ఎంతమంది ప్రశ్నిస్తున్నారు? వేల మీద లెక్క పెట్టే ఎంతమంది వస్తారు. మిగతా వాళ్ళు 80 to 90% హిందువులు కామ్ గా ఉన్నారు. సరే మిగతా వాళ్ళు మాత్రమే ఇట్లా మీడియా మీదకి వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకి సపోర్ట్ గా కనీసం ఇవ్వాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ, మినిమం బాధ్యత ఒక హిందువుగా
ఈ నిజంగా హిందూ రక్తం కనుక ప్రవహించుంటే అసలు నేను హిందువులని సగర్వంగా చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు. రాజకీయం చూస్తున్నా, రాజకీయం అంతా మొత్తం కూడా ఏమంటారు కదా చాలా ఘోరంగా తయారైపోయింది. అందుకని ఈ యోగా టీచర్లు భవిష్యత్తులో కూడా ఈ రాజకీయాలను కూడా శాసించగలిగే స్థితిలో యోగా టీచర్స్ ఉండాలి. ఎస్, వాడు ఏ పార్టీ అయినా పార్టీతో దేంతో సంబంధం లేదు, కానీ నువ్వు ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నావా లేదా, నువ్వు సనాతన ధర్మం గురించి చెప్తున్నావా లేదా, 10 మందికి చెప్తున్నావు. ఈ భావనతోటి వీళ్ళందరూ పోవాలని పూజ స్వామీజీలు పీఠాలు ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళందరినీ వారు మార్గనిర్దేశకత్వం చేయడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చారు. చాలా అద్భుతం, చాలా ధన్యవాదాలు. అందులో మీడియా పాత్ర, ముఖ్యంగా మీ లాంటి లెజెండ్ టీవీ, లెజెండ్ అన్నారు అసలు, మరి అంత అద్భుతమైన పేరు పెట్టుకొని మీరు వచ్చారు. ధర్మ పరిరక్షణ కోసం స్వామీజీల యొక్క మెసేజ్ ని మీ ద్వారా, మా ద్వారా పోతే 10 మందికి 20 మంది పోతున్నాం, కానీ మీ మీడియా ద్వారా లక్షల మందికి 1000 మందికి పోతుంది కదా. అంతమందికి పోతున్నందుకు మీరు కూడా ఒక బాధ్యత తీసుకున్నందుకు మీ మీడియాకి, లెజెండ్ టీవీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమః శివాయ.